అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం చింతలపూడి పంచాయతీ శివారు రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు బురదలో కూర్చొని నిరసన తెలిపారు. పాలకులు మారుతున్నా తమను ఎవరు పట్టించుకోలేదంటూ ఆవేదన వెలుబుచ్చారు. వైద్యం సహా ఏ అవసరానికైనా బురదలో నుంచే తాము రాకపోకలు సాగించవలసి వస్తుందని వాపోయారు. గిరిజనులకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరభద్రపేట గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో సకాలంలో వైద్యం అందక ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారని, అయినా పాలకుల్లో స్పందన రాలేదని విమర్శించారు. వీరభద్రంపేట నుండి చింతలపూడి మెయిన్ రోడ్డుకు కిలోమీటర్ దూరం దారి నరకప్రాయంగా ఉందని తెలిపారు. అక్కడ కనీసం గ్రావెల్ రోడ్డైనా వేయాలని గిరిజనులు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాదుడే లేరని మండిపడ్డారు. ఈ రోడ్డును బాగు చేస్తే అనంతగిరి మండలంలోని సోలుబొంగుపాటి చిన్నబుర్గ గ్రామాల గిరిజనుల కష్టాలు తీరుతాయని తెలిపారు. ముసలివాళ్లు, చిన్నపిల్లలు, నిత్యావసర వస్తువుల కోసం వెళ్లే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలకు పక్కా రోడ్లు వేస్తామని ప్రకటించడం హర్షదాయకమని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి వీరభద్రపేట రోడ్డు బాగు చేయాలని వెంకన్న డిమాండ్ చేశారు. వాళ్ళ పిల్లలకు చదువు అక్కర్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. గిరిజనుల పట్ల, గిరిజనుల పిల్లల పట్ల, గిరిజనులు వాళ్ళ సమస్యల పట్ల ఈ ప్రభుత్వం అటువంటిది పట్టించుకోవట్లేదు, ఈ పాలకులు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు. తీవ్రంగా గిరిజనులు వివక్ష చూపి మీ సాగు మీరు సవ్వండి అని చెప్పేసి గిరిజనులు వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. కాబట్టి గిరిజనులంటూ కూడా మనుషులకి గుర్తించాలి, గిరిజనులకు కూడా ఈ రోజు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ప్రతి గిరిజన గ్రామానికి డోలు మాత్రం ఉండకూడదు, మేము రోడ్లు సౌకర్యాలు కల్పిస్తాం, వాళ్ళు ఆదుకుంటామని చెప్పేసి మాటలు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. చేతల్లోనే ఈ పని అటువంటిది కనిపించట్లేదు. కాబట్టి గిరిజనులు అనేకటువంటి ఇబ్బందులు పడి ఈ రోజు ఆరోగ్యం పాడైపోతే, గత సంవత్సరం ఒక అబ్బాయి చేతుల మీద తీసుకొచ్చి అంబులెన్స్కి తీసుకెళ్తే మధ్యదారిలోనే చనిపోయినటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. కాబట్టి ఈ రోడ్డు కానీ సౌకర్యం కల్పిస్తే అనంతగిరి మండలంలో అనేకటువంటి గ్రామాలకు కూడా ఈ రోడ్డు అటువంటిది పనికొస్తుంది. ఆ దృష్టిలో పెట్టుకుని వెంటనే ఈ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అనేక మంది ఈరోజు అనారోగ్యాలు పాలైపోయినటువంటి దుస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏ డాక్టర్లు రావాలన్నా, ఏ ఎన్ఎం రావాలన్నా, హెల్త్ అసిస్టెంట్ రావాలన్నా, నిత్యావసర వస్తువుల సరుకులు కావాలన్నా, అంగన్వాడీ సరుకులు కావాలన్నా, ఏ చిన్న సౌకర్యం అవసరం వచ్చినా ఇక్కడ కనీసం ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. గ్రామాల్లోని ఇంట్లోనే మగ్గిపోతా ఉన్నారు గిరిజనులు. ఇటువంటి గిరిజనులు ఆదుకోలేనటువంటి పాలకులు, అధికారులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి వెంటనే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసి వాళ్ళకి రోడ్డు సౌకర్యం కల్పించి వాళ్ళు ఆదుకోవాలని చెప్పేసి మేము గిరిజన సంఘాలుగా, సిపిఎం పార్టీగా ఈ అధికారులు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.